కొల్లపు సూర్యచంద్ర, బుప్పుడు వీర్రాజు, బత్తిన సుధా, కోడి ప్రసాద్, కొండేపూడి ప్రశాంత్, సునీల్, నూలు జయరాం, ముప్పడి నోకరాజు, వెంకటరెడ్డి గారు, కొల్లపు వెంకన్న గారు, పెనుముచ్చి సూరిబాబు గారు, నూతి గన్నయ్య గారు, కోడి దుర్గ గారు, కొల్లపు సూర్యచంద్ర గారు, నల్లమిల్లి మున్రెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, కె మణిబాబు గారు, రేగులబంద్ బాబీ గారు, కర్రి వీర్రారెడ్డి గారు, ముప్పడి రవి గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, కొవ్వూరు అజయ్ రెడ్డి గారు, కొవ్వూరు పవన్ రెడ్డి గారు, కందా శ్రీనివాసరావు గారు, పడాల ఉమారెడ్డి గారు, చేతల సత్యరెడ్డి గారు, దొడ్డుగుంట నరసరావు గారు, కందా గారు, మనం రావడం జరిగింది. అయితే గ్రామంలో అనుకోకుండా ఒకళ్ళు కాలం చేయడం వల్ల కొంతమంది హాజరు కాలేకపోయారండి. వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే గారికి నేను అపాలజీ చెప్పుకుంటున్నాను అండి. కందనాయుడు
ఈరోజు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పేరారామచంద్రరావు గ్రామంలో మనం ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు గారికి, ఈ గ్రామంలో బీజేపీలో ఎన్నికల ముందు చేరి గ్రామంలో మరి మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రావడానికి కృషి చేసి చాలా చురుగ్గా ఉన్న బీజేపీ నాయకులు బుల్లెట్ గారికి, డాక్టర్ గారికి, అదేవిధంగా కుతులూరు రామవరం సర్పంచ్లు మరి దేవానంద రెడ్డి గారు, కొప్పవరం మాజీ సర్పంచ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మేము లాంఛనంగా ప్రారంభించి వెళ్ళిన బుల్లెట్ గారి నాయకత్వంలో, డాక్టర్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రజలకు సుపరిపాలన అందించాలి, తద్వారా అఖండ భారతావని నిర్మాణం చేయాలి. అఖండ భారతావని రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం అందించమని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ,
మరి అందరూ కూడా బీజేపీలో సభ్యత్వాలు తీసుకోమని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.